హలో అందరికి. సో నేను మా హస్బెండ్ కి అయితే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే తనైతే షాక్ లో ఉండిపోయారనమాట. అది ఎందుకంటే నా ప్రీవియస్ షార్ట్స్ లో అయితే నేను అప్లోడ్ చేశాను కదా, నేను మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అని. ఇప్పటికి అది ఆల్మోస్ట్ ఒక 3.5 వీక్స్ అవ్వొస్తుంది. సో నేను మళ్ళీ అయితే నా ల్యాప్టాప్ బ్యాగ్ ని అలా ప్యాక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మా హస్బెండ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఈ విషయం మాత్రం మా హస్బెండ్ కి ఏ మాత్రం తెలియదు. ఇంతకీ నేను మా హస్బెండ్ దగ్గరికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను అంటే, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, తనది సెకండ్ డెత్ యానివర్సరీ ఉంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ సన్ బర్త్డే అనమాట. అదేనండి మన జానీ బేబీ, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, తనది సెకండ్ బర్త్డే అనమాట. అది అయిపోయిన వెంటనే మా హస్బెండ్ ది కూడా బర్త్డే ఉందన్నమాట. సో ఇవన్నీ ఉండేసరికి నేను ఇంకా మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మా హస్బెండ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాను. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అయితే ఏ మాత్రం రెయిన్ పడలేదండి. నేను మధ్యలోకి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అండ్ వర్షం అయితే ఫుల్ గా పడుతుండే అనమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటిదంటే, చాలా మంది గుసగుసలాడుకుంటూ ఉంటారు కదా నా గురించి, నేను ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాను, ఎందుకు ఉంటున్నాను అని చాలా మాట్లాడుకోవాలి కదా, వాళ్ళకు ఒక టాపిక్ దొరకాలి కాబట్టి నేనైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని, ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరితో మాట్లాడుకోవడానికి ఒక హాట్ టాపిక్ బాగా దొరుకుతుంది అనమాట. ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఏంటండి అనుకుంటున్నారా? నాకైతే ఏమి ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా నాకైతే పట్టేది ఏం లేదు కాబట్టి నాకు నచ్చిన వీడియోస్ అయితే నేను ఇలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న టైంలోనే ఇలా వర్షం అయితే చాలా పెద్దగా పడుతుండే. ఇంకా నేను ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. మా హస్బెండ్ చూసారు కదా, నన్ను ఇంటి బయటనే పెట్టి ఇంటిని అలా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి నన్ను అలానే ఇంటి బయట పెట్టి తను షాక్ లో ఉండి ఇల్లునైతే క్లీన్ చేస్తున్నారు. నేను చాలా బతిమలాడిన తర్వాత ఒక్క వీడియో తీసుకుందాము అంటే ఇలా ఒక 1 సెకండ్ అలా బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే అలా షాక్ లో ఉండిపోయారు మా హస్బెండ్ అయితే. చలో అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.